నమస్తే ఏకేపీ న్యూస్ కు స్వాగతం నేను మురళి పోలీసులపై ఆగ్రహించిన పబ్లిక్ ధ్వంసమైన పోలీస్ వాహనం కొనసాగుతున్న 144 సెక్షన్ విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో గల మామిడిపాలెంలో గురువారం రాత్రి రాములవారి జాతర సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఏడాదికో రోజు జరిగే తీర్థంలో భాగంగా నిర్వహించిన డాన్స్ హంగామా ప్రోగ్రామ్ లో అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తున్నారంటూ తనకొచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ ఆదినారాయణ రెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకుని అర్ధాంతరంగా ప్రోగ్రామ్ ను నిలిపివేశారు. దీంతో గ్రామ సర్పంచ్ కరణం శ్రీను పోలీసులకు సర్ది చెబుతున్నా పట్టించుకొని పోలీసులు విలువైన సౌండ్స్ సర్పంచ్ ను జీపు ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఒక్కసారిగా జీపు అద్దాన్ని పగలగొట్టి పోలీసులపై వాగ్వివాదానికి దిగారు. ఈ సంఘటనలో రూరల్ ఎస్ఐ ఆదినారాయణ రెడ్డికి పలువురు సిటిజన్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు రూరల్ సిఐ రామచంద్రరావు శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. 144 సెక్షన్ అమలు జరుగుతున్న విరుద్ధంగా అశ్లీల నృత్యాలను నిర్వహించారని వాటిని నిలిపివేసినందుకు గాను గ్రామస్తులు ఆగ్రహించి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు సిఐ తెలిపారు. రిపోర్టర్ ఎన్ శివ, ఏకేపీ న్యూస్, ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో తేదీ 17/1/2019 రాత్రి పోలీసు వారి పర్మిషన్ లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా 144 సెక్షన్స్ అమల్లో ఉన్నప్పుడు కూడా అశ్లీల ఇక్కడ పరిస్థితి జరుగుతున్న సందర్భంగా ఇక్కడ డ్యాన్స్ రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారనేసి దాంట్లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయనేసి అనకాపల్లి రూరల్ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రాగా ఆయన అంటే సిబ్బందితో వచ్చారు. సిబ్బందితో వచ్చి దీన్ని అక్కడ ఆఫ్ చేయడం జరిగింది. అశ్లీల నృత్యాలని వీడియో తీసి దాన్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత పబ్లిక్ దాన్ని సహించలేక పోలీస్ జీప్ని పాడు చేసి పోలీస్ అసలు జరిగిందనేసి రిపోర్ట్ వచ్చిందండి. దాని మీద దర్యాప్తు జరుగుతుందండి.